మేధావి రామ్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల అవగాహన సమాజం మీద ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికి కూడా ఎట్లా న్యాయం చేయాలనో సరైన సమయంలో సరైన సిచ్యువేషన్లో ఆయన చేస్తారు. భారతదేశ మాదిగ జాతి తరఫున నేను చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి దగ్గరికి, అదేవిధంగా మన బహుజన మేధావి, హైకోర్టు న్యాయవాది, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. చాలామందికి అతని పేరు అందరికీ తెలిసిన విషయమే. అతను ఎన్నో కార్యక్రమాలు సామాజికంగా చేసినటువంటి వ్యక్తి. అతని పేరు అందరికీ తెలిసిన అంశమే. తన పేరే కడుమూరు ఆనందం గారు. అతను మనతో ఉన్నారు ప్రస్తుతం. అన్న నమస్కారం. అన్న నమస్తే సురేష్. బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే విషయం ఏంటంటే, మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని పలకరించడం ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద రావడం జరిగిందన్న. ఓకే. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన ఈ ఎస్సీల వర్గీకరణ పైన ఒక అంశం రావడం జరిగింది. దాని గురించి మేము ఒక్కసారి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాం. దానికంటే ముందు మీ యొక్క చరిత్రలో ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. దానికి కొంత మీరు రెస్పాన్స్ అవుతారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎంఆర్పిఎస్ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి, దీని యొక్క వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు. తను ఈ ఉద్యమాలు చేస్తున్నప్పటి నుండి కూడా చాలామంది పనిచేయడం జరిగింది. అందులో మీరు కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 30 సంవత్సరాల నుండి కూడా ఎంఆర్పిఎస్కి మీరు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందులో దేని పరంగా అయినా పర్వాలేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ప్రస్తుతం 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పిఎస్కు మీరు చేసినటువంటి సేవలు కావచ్చు, ఇంకే విధంగా అయినా మీరు ఏ విధంగా సహాయపడ్డారన్న? ఓకే. నమస్తే సురేష్. మీరు మంచి ప్రశ్న అడిగినారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల హక్కుల కోసం, మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రిజర్వేషన్స్ కోసం ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. అంతకంటే ముందు కూడా ఎంఆర్పిఎస్ కంటే ముందు కూడా బంధు సేవా మండలి, అరుంధతీయ సమాఖ్య అనే ఆర్గనైజేషన్స్ కూడా మాదిగల కోసం పనిచేసినాయి. ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ అన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా బలపడ్డది. అది సామాజిక న్యాయాన్ని కోరుకునే ఉద్యమం. ఒక మాదిగలకే కాదు, భారతదేశంలో ఉండబడే, అలాగే తెలంగాణలో ఉండబడే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాలకు న్యాయం, సమాన న్యాయం జరగాలని, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఉద్భవించినటువంటి సంస్థ. ఆ సంస్థలో అనేక మంది మేధావులు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది ముందలుండి ఉద్యమం నడిపించారు. ఆ సామాజిక ఉద్యమం కాబట్టి, సమాజానికి న్యాయం జరిగే ఉద్యమం కాబట్టి, కేవలం మాదిగ కులస్తులకే గాక సమాజంలో ఎస్సీలలో ఉండబడే అన్ని కులాలకు ఎవరి జనాభా ఎంత ఉన్నదో జనాభా ప్రకారం వాళ్లకు రాజకీయ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందాలన్నదే ప్రధానం, ముఖ్యమైనది. అందుకోసమే ఆ దిశగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం కొనసాగింది. ఆ కొనసాగింపులో భాగంగా నేను పరిగి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా, ఒక మాదిగ బిడ్డగా నా జాతికి న్యాయం జరగాలని, రాజ్యాంగ పరంగా అందరికీ సమానమైనటువంటి హక్కులు అందాలని, మాదిగ జాతికి సమానమైన హక్కులు అందడం లేదని భావించి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి నేను చాలా తోడ్పాటు అందించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అంటే ఎస్సీ వర్గీకరణ కోసం మేము చేస్తాం సై అని చెప్పేసి నిన్న ఒక విషయం బయటకు రావడం జరిగిందన్న. మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందన్న దీనిపైన? ఓకే సురేష్, చాలా సంతోషమైనటువంటి ప్రశ్న. మాదిగ రిజర్వేషన్ల కోసం, మాదిగల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. అంతకంటే ముందు కూడా కొనసాగింది. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన జిల్లా వాసి, వికారాబాద్ జిల్లా వాసి గౌరవ పూజ్యులు
మన ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి నా తరఫున, వికారాబాద్ జిల్లా తరఫున, యావత్ భారతదేశ మాదిగ జాతి తరఫున నేను చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అణచబడ్డ మాదిగ జాతి హక్కులు రక్షించడం కోసం, మాదిగ జాతి భవిష్యత్ కోసం, మాదిగ జాతి పిల్లల భవిష్యత్తు కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, విద్య ఉపాధి అవకాశాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి, మొత్తం మంత్రివర్గానికి, క్యాబినెట్కు, మరి అలాగే సహకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు అందరికీ కూడా, స్పీకర్ గారికి అందరికీ కూడా మాదిగ జాతి తరఫున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా మాదిగలు ఎంతో లాభపడే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాదిగ జాతి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తప్పకుండా రుణపడి ఉంటాం. గతంలో గౌరవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మాదిగలకు నిర్ణయం మీద ఆయన ఇచ్చిన జీవో ద్వారా, ఆయన వర్గీకరణ చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో మాదిగ పిల్లలు 25,000 మంది ఉద్యోగాలు సంపాదించారు. 25,000 మంది అంటే దగ్గర దగ్గర ఆయన చర్య వల్ల ఒక 25,000 కుటుంబాలు అంటే సుమారు 1,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా వర్గీకరణ అంశంలో మరి సుప్రీంకోర్టు కూడా మాదిగ జాతి యొక్క హక్కులు ఇప్పటి వరకు కాల రాయబడ్డాయని గుర్తించి మరి భారతదేశ అత్యున్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన నిమిషంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ్యులు, మాదిగల పక్షపాతి, సమాజాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, అన్ని ఒడిదుడుకులు చూసినటువంటి వ్యక్తి, సమాజం మీద అన్ని కులాల మీద అన్ని వర్గాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే, అప్పుడు అసెంబ్లీ నడుస్తున్నది, అసెంబ్లీలోనే ప్రకటన చేయడం జరిగింది. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ అందరితో చర్చించి మాదిగల ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నా, నేను తప్పకుండా దాన్ని అమలు చేస్తాను అన్నాడు. చాలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత ప్రక్రియలో భాగంగా గౌరవ హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అఖ్తర్ గారిని ఏకసభ్య కమిషన్ను నియమించడం జరిగింది. కమిషన్ మరి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. మరి నిన్న 4 తారీఖు ఫిబ్రవరి 4 ఇది మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో మనము చరిత్రలో లిఖించుకోదగ్గటువంటి అంశం తేదీ. నిన్న ఏకసభ్య కమిషన్ యొక్క రిపోర్టును ఆమోదించి అసెంబ్లీలో, అలాగే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మరి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వానికి మా మాదిగల జాతి పక్షాన, ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ జిల్లా పక్షాన మరి పదాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అన్ని వర్గాలకు, ఈ ఉద్యమానికి సహకరించినటువంటి అన్ని కులాల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు ఇది సామాజిక ఉద్యమమని, మాదిగల పోరాటం న్యాయమైందని అన్ని వర్గాలు గుర్తించినాయి, అన్ని కులాలు గుర్తించినాయి, అన్ని సంఘాలు గుర్తించినాయి, విప్లవ సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించినాయి. ఈ వర్గీకరణ జరగడం కోసం ఇంతకంటే ముందు ఈ 30 సంవత్సరాలుగా మా మాదిగ జాతికి సహకరించినటువంటి ప్రతి సంస్థకు, ప్రతి సంఘానికి, ప్రతి రాజకీయ పార్టీకి మేము మా మాదిగ జాతి తరఫున మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఉంది, ఇప్పటి వరకు ఒక పోరాటం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ జరగాలని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మారినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ ఓకే అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటంటే వర్గీకరణ తర్వాత మాదిగలకు ఎలాంటి లాభం చేకూరుతుండొచ్చు? నేను ఇంతకుముందే చెప్పిన తమి గౌరవ పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా, మాదిగలను బి గ్రూపులో చేర్చుకోవడం ద్వారా 25,000 మంది ఉద్యోగాలు సంపాదించింది. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కేటగిరైజేషన్ జరగడం వల్ల, ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల భవిష్యత్తులో మాదిగ జాతి చాలా ఉపాధి లబ్ధి పొందే అవకాశం ఉన్నది. మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి గౌరవ మన సంఘ సంస్కర్త, మన రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ మన అంబేద్కర్ గారు సమన్యాయం జరగాలని, సామాజిక న్యాయం జరగాలని, అందరికీ సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మరి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తే దాని ద్వారా వేల ఉద్యోగాలు మాదిగోళ్ళకు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం మన మాదిగల పట్ల, మాదిగ జాతికి మేలు చేయాలని, సమాజంలో వాళ్ళు నష్టపోతున్నారని గుర్తించి వారు నిర్ణయం తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మాదిగలకు చాలా వేల లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే రిజర్వేషన్ ద్వారా 9% రిజర్వేషన్ ద్వారా మరి రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా మరి ఉపాధి పొందే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో మాదిగ జాతి చర్య ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఒక డౌట్ అన్న, 32 లక్షలు ఉన్నటువంటి మాదిగలు, 17 లక్షలు ఉన్నటువంటి మాలలు, మనకు అంటే మాదిగలకు 9% ఉంది. అది సరిపోతుంది అంటారా మీ అంచనా ప్రకారం? ఓకే, రాష్ట్ర ప్రభుత్వము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక హైకోర్టు జడ్జిని ఏకక సభ్య కమిషన్ నియమించడం జరిగింది. ఓకే, ఈ కమిషన్ అన్ని వర్గాల అభిప్రాయాలను, జనాభా లెక్కలను, ప్రతి జిల్లా సంఘాల యొక్క అభిప్రాయాలను, వ్యక్తుల యొక్క అభిప్రాయాలను, ఇంటలెక్చువల్స్ అభిప్రాయాలను, పొలిటికల్ పార్టీస్ అభిప్రాయాలను, అన్ని అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే టెక్నికల్గా ఆలోచించి, సాంకేతికంగా ఆలోచించి మాదిగలు ఎంత పర్సెంటేజ్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నారో దానికి అనుగుణంగానే రిజర్వేషన్ శాతాన్ని డిసైడ్ చేసి నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికను ఎలాంటి మార్పు చేయకుండా, ఆ నివేదికను ఎలాంటి చేంజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, క్యాబినెట్ ఆమోదించి ఇచ్చింది. కాబట్టి అక్కడ ఎలాంటి అనుమానాలకు కానీ, ఎలాంటి సిచ్యువేషన్ కానీ లేదు. ఇది మాదిగలు సాధించిన విజయం, మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వము పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకొక విషయం అని, మీరు 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తులు, రీసెంట్గా కూడా మీరు ఏదైతే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7 తారీఖున తలపెట్టారో ఆ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా మొత్తం కూడా మాదిగలందరినీ ఒక దగ్గర పోగు చేయడం, చేసిన తర్వాత డప్పుల దరువులతో అదేవిధంగా మీరు డ్యాన్సులు చేసుకుంటూ కూడా పాదయాత్ర చేశారు. అంటే అక్కడ పాదయాత్ర చేయడం వల్ల జనాలకు కానీ, మాదిగ జనాలకు కానీ ఎలాంటి చైతన్యం కానీ జరిగిందా? ఏమైనా సందేశం అందిందా మీ ద్వారా? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి సురేష్ గారు, ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది మాదిగ బిడ్డలు అమరులై ఏబిసిడి వర్గీకరణ సాధించే విషయంలో ఎంతోమంది దగ్గర 19 మంది అసలు వాసులు చనిపోయి
నేను చనిపోతే పర్వాలేదు కానీ నా బిడ్డలు బాగుపడాలి, భవిష్యత్ తరాలు బాగుపడాలనే ఉద్దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసుకుంటూనే వాళ్ళు చనిపోవడం జరిగింది ఉద్యమంలో. మీ ద్వారా, మీ పత్రిక ద్వారా, మీ టీవీ ద్వారా అమరులైనటువంటి కుటుంబాలకు నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా ఫస్ట్. అలాగే అమరులతో పాటు అనేక మంది ఎంఆర్పిఎస్ ఉద్యమకారులను అప్పుడున్న ప్రభుత్వాలు, గడిచిన ప్రభుత్వాలు అనేక రకాలు కూడా ఇబ్బందులు పెట్టినాయి. మాన్యశ్రీ ఎంఆర్పిఎస్ నేత, వ్యవస్థాపకులు మందకృష్ణ గారిని అనేక రకాల కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆ విధంగా మందకృష్ణ గారిని కాకుండా ఆయనతో పాటు సహకరిస్తున్నటువంటి ఎంతోమందిని నిర్బంధించి జైళ్ళల్లో పెట్టి కేసులు కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ సికింద్రాబాద్ కోర్టుకు నెల నెల వాయిదాలకు తిరుగుతున్నారు. అనేక రకాల రాష్ట్రం మొత్తంలో అనేక రకాల కోర్టులకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కొంతమంది అసలు వాస్తే, కొంతమంది జైళ్ళ పాలైపోతే, కొంతమంది లగడికపూల్లో ఒక ఆడపిల్ల, మీకు తెలుసు, లగడికపూల్లో ఒక చెల్లి ఎంఆర్పిఎస్ కార్యకర్త తొక్కిసలాటలు అన్నీ చనిపోయి మీరు అందరూ చూసిండ్రు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అసలు వాసిండ్రు, ఎంతోమంది జైళ్ళకు పోయినరు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు తమ హక్కులు సాధించుకోవడం కోసం. ఈ ఉద్యమం ఎవరికి వ్యతిరేకమైంది కాదు. ఈ ఉద్యమం ఎవరి హక్కులను, ఎవరి ప్రయోజనాలను గుంజుకోవడం ఏర్పడ్డది కాదు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ పరంగా మేము ఎంతున్నామో అంత ఉండాలని, ఒక మాదిగ లెక్క కాదు, సమాజంలో బీసీలలో, బడుగు బలహీన వర్గాలలో, మరి అనేక రకాల అగ్రకులాల ఉన్నటువంటి పేదలలో ఎంతోమంది ఈ సామాజికంగా ఇబ్బంది పడుతున్నారు. అగ్రవర్ణాలలో కూడా కొంతమంది 2-3 వర్గాలే లాభపడుతున్నాయి. ఈ విధంగా మన ఈ ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఉద్యమం కాబట్టి ఈ ఉద్యమంలో ఎంతోమంది చనిపోయినరు. ఆ దిశలోనే నేను కూడా ఫస్ట్ నుండి ఉద్యమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ, అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటూ నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ దిశలోనే భాగంగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా నేను కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నా, హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నా, ఈ వికారాబాద్ జిల్లాలో మానీల ప్రోగ్రాంలు కానీ ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమమే కాకుండా అనేక సాంఘిక ఉద్యమాలలో, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలలో, మానీల జయంతి ఉత్సవాలు కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కావచ్చు, మరి మూఢాచారాల నిర్మూలన కోసం కావచ్చు, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కావచ్చు, ఈ సమాజానికి పట్టి పీడిస్తున్నటువంటి జాడాలు ఏవైతే ఉన్నాయో, సమాజము కులం లేనటువంటి, మతం లేనటువంటి, వర్ణం లేనటువంటి సమాజం ఏర్పడేటందుకు మానీల ఆలోచన విధానంతో ముందుకు పోయే వ్యక్తిగా నేను కూడా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి బలంగా ఫస్ట్ నుండి వెన్నుదన్నుగా ఉండి, మొన్న మీరు అన్నట్టు నేను మన్నెగూడ నుండి సుమారు కండ్లపల్లి దగ్గర మిర్జాపూర్ గేటు నుండి వికారాబాద్ వరకు పాదయాత్ర వేలాది మంది డప్పులతో వికారాబాద్ జిల్లా వాసులందరి సమక్షంలో నా మాదిగ బిడ్డలంతా నా ఎంబడి నడుస్తుండగా సుమారు 2000 మంది 2000 డప్పులతో, నృత్యాలతో, స్లోగన్స్తో రాష్ట్ర ప్రభుత్వం కనికరించి, ఆల్రెడీ కనికరించే ఉన్నది, మాకు ప్రకటన చేసే ఉన్నది కాబట్టి మాకు తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ద్వారా వేలాది మంది యువకులు స్ఫూర్తి పొందారు, వేలాది మంది మాదిగ బిడ్డలు స్ఫూర్తి పొందారు. ఈ ఉద్యమంలో రిజర్వేషన్స్ కోసం
రిజర్వేషన్ను కాంక్షించే, రిజర్వేషన్ను కోరుకునే మేధావులందరూ కూడా మద్దతు తెలిపారు. ఉద్యోగస్తులు, యువకులు, అన్ని రాజకీయ పార్టీలలో, మరి అన్ని కులాల్లో ఉన్నటువంటి సంఘస్థులు, సంఘ బాధ్యులు అందరూ కూడా మరి పాదయాత్రకు సహకరించారు. ఆ పాదయాత్ర ద్వారా వికారాబాద్ జిల్లాలోని మాదిగలందరూ మరి వేలాది మంది ఆ ఉద్యమంలో, ఆ పాదయాత్రలో పాల్గొని ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే వరకు మనం సంఘటితంగా ప్రభుత్వానికి మన బాధను మొరపెట్టుకుందామో, ప్రభుత్వానికి మన విజ్ఞాపనను విన్నవించుకుందామో, మన జిల్లా ముఖ్యమంత్రి గారు, మన జిల్లా వాసి, మన కుటుంబ పెద్ద, అన్ని సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా శాసనసభ్యుడు ఉన్నప్పుడు శాసనసభ నుండి బహిష్కరణకు గురైంది. ఎందుకు తెలుసా? మాదిగల హక్కుల కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని సమర్థించి అసెంబ్లీ నుండి బహిష్కరణకు గురైండు గౌరవ ముఖ్యమంత్రి గారు. నిన్న మీరు చూసిండ్రు ఆయన ప్రసంగం. అట్లా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితిని సమర్థించి, వర్గీకరణను సమర్థించి బహిష్కరణకు గురైనటువంటి మన నాటి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మరి మాదిగలకు మరి ఏబిసిడి వర్గీకరణకు ఆమోదము శాసనసభ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని అంటే, ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మరి సామాజిక ఉద్యమాల మీద, మరి మాదిగల రిజర్వేషన్ మీద, సమాజంలో ఉండే అన్ని వర్గాల మీద ఎంత అవగాహన ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నాకు ఈ మొన్న మీరు అడిగినటువంటి ప్రశ్నకు పాదయాత్ర ద్వారా చాలా సంతృప్తినిచ్చింది. మాదిగ జాతి అంతా నా ఎంబడి నిలబడ్డది. పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూర్, ఈ మొత్తం ఈ నియోజకవర్గాల్లోని మాదిగలందరూ కలిసి వచ్చిండ్రు. ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండమైనటువంటి కళా నృత్యాలతో, డప్పులతో, వాయిద్యాలతో పెద్ద సమావేశం జరిగింది. మరి అందరినీ ఐకమత్యానికి ప్రేరేపించింది నా పాదయాత్ర. నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞులమై మేము కృతజ్ఞత భావంతో శుభాకాంక్షలు తెలుపుకునే, ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. తొందరలోనే పరిగి నియోజకవర్గంలోని, కొడంగల్ నియోజకవర్గంలోని, తాండూరు నియోజకవర్గంలోని, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాలను అందరిని సంప్రదించి, నా మాదిగ బిడ్డలందరినీ పిలిచి, మా మాదిగ రాజకీయ నాయకులను అందరినీ పిలిచి మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మరి మంత్రివర్గ ఉపసంఘానికి, షమీం అఖ్తర్ గారికి, గౌరవనీయులు జడ్జి గారికి, స్పీకర్ గారికి మేము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉన్నది. కాబట్టి మేము పెద్ద మొత్తంలో అన్ని మండలాలు తిరిగి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ని పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, ఎమ్మెల్యేలందరికీ కూడా, అలాగే మరి ఉద్యమానికి సహకరించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, అలాగే ఎంఆర్పిఎస్ అవతల నుండి కూడా మాకు సహకరించినటువంటి అన్ని వర్గాలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం కూడా తొందరలో నిర్ణయం చేస్తాం. ఇంకొక విషయం అన్న, మందకృష్ణ గారిని మాన్యశ్రీ అంటారు ఇంతకుముందు, ఇప్పుడు మాన్యశ్రీ టు పద్మశ్రీకి వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఉంది? ఓకే, పద్మశ్రీ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు. ఓకే, పద్మశ్రీ అవార్డు అనేది ఒక రంగంలో నిష్ఠాతులైనటువంటి వ్యక్తులకు ఇచ్చే అవార్డు. సామాజిక అంశాల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణ గారు. ఆయన నేపథ్యం ఒకసారి మీరు పరిశీలిస్తే, మందకృష్ణ గారు
గతంలో ఒక విప్లవ సంఘంలో పనిచేసింది. పీడిత ప్రజల కోసం, పీడిత హక్కుల కోసం. ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించి 30 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు ఇచ్చి అన్ని ప్రభుత్వాల దగ్గరికి పోయి అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి అన్ని వర్గాలను మెప్పించి గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరినీ మెప్పించి మరి ఈరోజు సామాజిక పోరాటంలో ముందున్నటువంటి వ్యక్తి. ఆయన సమాజం మీద, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల మీద, సామాజిక ఉద్యమాల మీద, సామాజిక పోరాటాల మీద, సంస్థల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈయన సామాజిక ఉద్యమాల మీద అన్ని రంగాల్లో నిష్ఠాతుడు కాబట్టి, అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఆయనకు అవగాహన ఉండి డెమోక్రటిక్ వేలో పోరాటాలు ఎట్లా చేయాలి, ఉద్యమాలు ఎట్లా చేయాలి అని ఆ రంగాలలో నిష్ఠాతుడు కాబట్టి ఆయనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మాదిగల తరఫున, కృష్ణన్న తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం అన్న, మీరు ఒక ఎంఆర్పిఎస్ పోరాటంలో సామాజికంగా అన్నింటిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీరు కూడా ఒక స్థానం సంపాదించుకున్నటువంటి నాయకులు మీరు. అంటే ప్రజల లోపల ఒక నాయకునిగా ఎదిగారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం వికారాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు భవిష్యత్తులో మీ ప్రణాళిక, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న? మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక చిరకాల వాంఛ. ఓకే, 30 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఉన్నటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్ష ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని, క్యాబినెట్ సబ్ కమిటీ చొరవతోని, కాబినెట్ చొరవతోని, అనేక ఉద్యమాల ఫలితంగా, అనేక సంస్థల యొక్క ప్రోద్బలంతో, వ్యక్తుల ప్రోద్బలంతో, ఇంటలెక్చువల్స్ ప్రోద్బలంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చూయించింది. తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కాదు, ఏదన్నా దళితులకు ఆత్మగౌరవం పెరగాలని, లేకుంటే దళితులను ఒక మానవులుగా చూడాలని ఎన్నో ప్రయత్నాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం మొదలుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాకా దళితులకు, ఒక మాదిగలకు కాదు, దళితులందరికీ గౌరవం పెంపొందించే విధంగా భూమి వంచే దాంట్లో కావచ్చు, ఇనాములు పట్ట చేసే దాంట్లో కావచ్చు, టెనెన్సీ యాక్ట్ మామూలు కాదు. 1950లో జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో 1950లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది, రక్షిత కౌలుదారి చట్టం. కౌలు చేసిన వాళ్ళకి 60% కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది, 40% భూస్వామికి నిర్ణయించింది. ఈ విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం బీదలకు, అంటే ముఖ్యంగా దళితులకు ఉపయోగపడేటట్టు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేటట్టు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేసింది, మరి చేయబోతున్నది కూడా. మరి అందుకే నేను ఒక మాదిగ జాతి బిడ్డగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మాదిగలకు న్యాయం చేసింది, సామాజిక న్యాయం అంశంలో భాగంగా మనల హక్కున చేర్చుకున్నది, మనల్ని గుండెల్లో పెట్టుకున్నది. కాబట్టి మనందరం కూడా మాదిగ బిడ్డలు, వికారాబాద్ జిల్లాలో కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. భవిష్యత్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కూడా మాదిగ బిడ్డలు నాయన ఎట్లయితే గుండెలలో పెట్టుకొని తన హక్కున చేర్చుకొని ఒక సోదరునిగా, ఒక తండ్రిగా, ఒక పెద్దన్న పాత్ర పోషించి మాకు ఏ విధంగా అయితే వర్గీకరణకు సహకరించిండో, మాదిగ సమాజం అంతా కూడా మేమందరం ఆయనకు ఎంబడి ఉంటామో, 24 కంటికి రెప్పలా కాపాడుకుంటామో. నా మాదిగ సమాజానికి కూడా
మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో యావత్ మాదిగ సమాజము కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా వెన్నుదన్నుగా ఉండాలి, మద్దతు తెలపాలి, ప్రతి నిమిషంలో మనం అండగా ఉండాలి, ఉంటామా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అన్నగారు, నేను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఓకే, మీ గురించి నాకు తెలిసిన అంశాల పరంగా మీరు మీ గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది, ఒక మండలానికి అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది, అదేవిధంగా జిల్లా పరిషత్లో ఒక మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పరిగి తాలూకా అంటే నియోజకవర్గంలో ఒకప్పుడు 4 మండలాలు, ఈరోజు 7 మండలాలు అనుకుంటా, 6 మండలాలు, మొత్తం 6 మండలాల కూడా మీరు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలలో కూడా ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి మీరు. ఎందుకంటే సాధారణంగా ఎంఆర్పిఎస్ నాయకులు అంటే కొంత వెనకబట్టుతనం ఉంటుంది, కానీ మీ లోపల అది లేదు. నా వర్షన్ ఏంటంటే, అందరికీ ఒక అన్నగా, పెద్దవాళ్ళకు ఒక తమ్మునుగా, అందరితో కలిసిపోయినటువంటి వ్యక్తులు మీరు. మరి ఇంత ఉన్నటువంటి వ్యక్తులు మీరు పరిగి నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఓకే, మంచి ప్రశ్న అడిగిన సురేష్ గారు. నేను ఒక సర్పంచ్గా ప్రజలకు సర్వీస్ చేసిన, అలాగే నా సిస్టర్ 1995లో జిల్లా పరిషత్ మెంబర్గా అందరి ఆశీర్వాదంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఇంకొక సిస్టర్ను ఒక మండలాధ్యక్షులుగా చేసుకొని మీ అందరి ఆశీర్వాదంతో మొదలుకోవడం జరిగింది, ప్రజల ఆశీర్వాదంతో, నాయకుల ఆశీర్వాదంతో. అలాగే ఈ అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో నేను చిన్నగా ఉన్నప్పటి సందే నేను ముందున్నా. సామాజిక కార్యక్రమాలలో, సామాజిక ఉద్యమాలలో, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఉద్యమాలలో, అనేక ఉద్యమాలలో నేను వికారాబాద్ జిల్లాలో, అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముందున్నా. మీ అందరికి తెలుసా? పరిగి నియోజకవర్గంలో కూడా బలహీన వర్గాల హక్కుల కోసం, అన్ని వర్గాల హక్కుల కోసం ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ వివక్ష జరిగినా, ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, ఎక్కడ జగజీవన్ రావు విగ్రహాలు పెట్టినా, ఎక్కడ వివేకానంద గారి విగ్రహాలు పెట్టినా, ఎక్కడ మహనీయుల కార్యక్రమాలు జరిగినా నేను రాత్రింబవళ్ళు శ్రమించి పనిచేసిన. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది కాబట్టి, అలాగే వికారాబాద్ జిల్లాలో మన జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవనీయులు. ఆయన అన్ని రకాలైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈ జిల్లాను బాగా అభివృద్ధి చెందించాలని, ఈ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావాలని, ఈ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఇక్కడి యువకులకు ఉపాధి అవకాశాలు లభించాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని గత చాలా రోజుల నుండి ఒక 70 ఏళ్ళుగా ఈ ప్రాంతం పశ్చిమ రంగారెడ్డి వెనుకబడ్డదని అతను గుర్తించి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. ముఖ్యమంత్రి గారికి తోడుగా మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ఒక ఆయన పిహెచ్డి స్కాలర్గా, ఒక డాక్టర్గా, ఒక విద్యావేత్తగా, ఒక విద్యా సంస్థలకు చైర్మన్గా, ఆయన జీవితమే ఒక అంబేద్కర్ ఆశయంతో, పూలే ఆశయంతో, మహనీయుల ఆశయంతో ఆయన ముందుకోవడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ మన పరిగి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు, పూజ్యులు, పరిగి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఎన్నో కోట్లాది రూపాయల నిధులను, అనేక సంక్షేమ రంగాలు అన్నిటికీ తీసుకొచ్చి, రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, విద్య, ఆరోగ్యం, వైద్యం, అన్ని రంగాలలో మరి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి, ముఖ్యమంత్రి గారికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి, మంత్రులను కలిసి మరి ఆయనకు చాలా మన పరిగి ప్రజల కోసం, వికారాబాద్ జిల్లా కోసము ఒక జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యేగా చాలా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి మండలంలో మీరు చూడండి, రుణమాఫీ నుండి మొదలుకుంటే అన్నీ కూడా మన పరిగి మీరు లెక్కలు తీసుకోండి. మీరు మొన్న కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినాం గౌరవ ఎమ్మెల్యే గారి ఇంట్లో. ఏ నియోజకవర్గంలో చెందినటువంటి అభివృద్ధి పరిగి నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న, ముఖ్యమంత్రి గారికి తోడు గౌరవ స్పీకర్ గారు, మన పూజ్యులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ అన్న గారు,
అలాగే గౌరవ మరి ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, ఇక్కడ గౌరవ కూచులు రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ఈ విధంగా వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి కుడి భుజంలాగా ఉండి ఈ జిల్లాను అభివృద్ధి చెందించాలని, ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందు ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్గా చేయాలని, రీజనల్ రింగ్ రోడ్ కోసం, అలాగే మరి రైల్వే లైన్ కోసం మీరు చూడొచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ నుండే మరి రైల్వే లైన్ కోసం వికారాబాద్ నుండి మహబూబ్ నగర్ రైల్వే లైన్ కోసం పోరాటం చేసి దాన్ని ఒక లైన్ క్లియర్ చేసింది, శాంక్షన్స్ వచ్చినాయి. అలాగే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కూడా ఆయన మరి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవనీయులు కీర్తిశేషులు అప్పట్లో తెచ్చింది. అది గత ప్రభుత్వము క్యాన్సిల్ చేసి మోసం చేసింది. ఈ విధంగా సురేష్ గౌరవ ఎమ్మెల్యే గారు పరిగి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలని ముఖ్యంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒకసారి మీరు టీవీలలో పేపర్లలో చూడండి, ఆయన అంబేద్కర్ వాది, పూలే వాది. ఆయన గత ఫస్ట్గా అసెంబ్లీ శాసనసభకు అడుగుపెట్టినప్పుడు అంబేద్కర్ పేరును తీసుకొని అంబేద్కర్ను స్లోగన్ ఇచ్చి ఆయన ప్రసంగం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావేత్త, సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వర్గాలను అన్ని కులాలను సమానంగా కలుపుకొని పోయే వ్యక్తి. ఆయన అభివృద్ధి పథంలో మన జిల్లాను మన నియోజకవర్గాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విధేయతగా ఉండుకుంటూనే గౌరవ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ రామ్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులుగా మేముంటూ నాయకులుగా ఉంటూ ఈ పరుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటందుకు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మేము ఉండుకుంటూ మేము భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకనంటే మొన్ననే 4 తారీఖు చారిత్రకమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇంత న్యాయం చేసిన తర్వాత నేనే కాదు మాదిగ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. అవతల అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సాయానికి మనం కృతజ్ఞతతో ఉండే అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒక విషయం మీరు ఇందాక అన్న విషయం ఏంటంటే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఈ విధంగా అంబేద్కర్ కావచ్చు, పూలే గారు కావచ్చు, వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అన్నారు. అయితే మీ గురించి నాకు తెలిసిన అంశం ఏంటంటే మీరు కూడా మహనీయుల కోసం చాలా పనులు చేసినటువంటి వ్యక్తులే. ఒక సందర్భంలో కూడా గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా మహనీయుల జయంతులు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశారు. ఆ సమయం లోపల బహుజన బిడ్డలందరూ ఒక మాట అన్నారు, మీ గురించి కూడా బయటకు వచ్చింది. అది వాస్తవం కూడా. కడమూరు ఆనందం గారు ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న, దీని మీద మీ అభిప్రాయం అన్నారు? అది ఏమీ అనుకోలేదు సురేష్. అట్లా ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజల అభిప్రాయమే అని చెప్తున్నాను నేను, మీ నోటి ఉండే ప్రజల నుండి ప్రజలు అట్లా అనుకుంటుంటే అనుకోవచ్చు. ఓకే, కానీ నేను మనకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, సిచ్యువేషన్ రీత్యా నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాకు గౌరవ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్నది, పూర్తి నమ్మకం ఉన్నది. ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడు, అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో మరి వికారాబాద్ జిల్లాను నడిపిస్తున్నాడు. అవునన్నా, అన్ని నడిపించేటప్పుడు నేను అడుగుతాను ఒక క్వశ్చన్, అంటే నా వ్యక్తిగతం అనుకోండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీకు అన్ని వైపుల అండదండలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు, జిల్లాకి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. అలాంటి సమయం లోపల మీరు ఏమైనా అంటే మీరు ఏమైనా పదవిని కానీ ఆశిస్తున్నారా ఒక క్వశ్చన్, లేకుంటే సార్ ఏమైనా మీకు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సురేష్ పరంగా? ఏ సంస్థలో అయినా నేను నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఏ సంస్థలో అయినా, ఏ రాజకీయ పార్టీలో అయినా, ఏ సంఘంలో అయినా నువ్వు చిత్తశుద్ధితోని పనిచేసుకుంటూ పోయినప్పుడు, క్రమశిక్షణతో నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ పోయినప్పుడు మనం తప్పకుండా మన సేవలను, మన సర్వీస్ను గుర్తిస్తాం. అది నాయకత్వం. ఏ సంఘం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఎవరుగా మాకు
పదవులు ఒక్కటే ముఖ్యం కాదు. ఓకే. ప్రజలకు మనం ఎంత సర్వీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అనేది ముఖ్యం. మేము అలాంటిది ఏం లేదు. పార్టీ అధిష్టానం అందరినీ గుర్తిస్తున్నారు. పార్టీ అధిష్టానము అన్ని వర్గాలను గుర్తిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో రామ్మోహన్ రెడ్డి గారు మేధావి, రామ్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల అవగాహన సమాజం మీద ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అందరికి కూడా ఎట్లా న్యాయం చేయాలనో సరైన సమయంలో, సరైన సిచ్యువేషన్లో ఆయన చేస్తారు. ఇంకొక విషయం, మన చివరి క్వశ్చన్, మీ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు చివరిలో ఇప్పుడు వాస్తవానికి కూడా ఏమైంది, ఎంఆర్పిఎస్ అనేది ఒకటి చివరికి వచ్చేసింది, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది ఇంకోటి ఏంటంటే బీసీ కులగణన ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై ఏ విధంగా ముందుకెళ్ళబోతుందండి? ఓకే, ముఖ్యంగా సురేష్, గౌరవ పూజ్యులు యువ నాయకుడు, ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకునిగా ఆయనకు ఈ సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నది, రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉన్నది, ఈ సమాజంలో ఉండబడే ఒక డిస్క్రిమినేషన్ మీద అతనికి పూర్తి అవగాహన ఉన్నది. ఆయన భారత్ జోడో యాత్రలో అనేక అంశాలను ప్రస్తావించింది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అనేక రకాలైనటువంటి సామాజిక అంశాలను ప్రవేశపెట్టింది. అయితే ఆయన ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతా ఉంది. మా నేషనల్ అధ్యక్షుడు, మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ ఆలోచన విధానంతోన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆశీస్సులతోన, మరి ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులో ముందరికి పోతా ఉన్నది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది, ఎవరూ చేయలేనటువంటి. ఎన్నో సంవత్సరాలుగా బీసీల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్ష నెరవేరే విధంగా సమాజంలో మీరు చూడండి, ఎవరి జనాభా ఎక్కువ ఉన్నది? బీసీల జనాభా ఎక్కువ ఉన్నది. బీసీల జనాభా ఎక్కువ ఉన్నప్పుడు బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా అన్యాయం జరుగుతుంది. ఓకే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మెజార్టీ ఓట్లు వాళ్ళే, మెజార్టీ నాయకులు వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది రాజ్యాంగ పరంగా. మరి అందుకే రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకున్నారు. సమాజంలో ఎవరెంతున్నారో, సమాజంలో జనాభా ఎవరెంతున్నారో, రాజ్యాంగ ఫలాలు ఏవైతే వస్తున్నాయో, రాజ్యాంగ ఫలాలు ఎవరెంత ఉంటే అందరికీ అవి చెందాలి. అవి చెందాలంటే ఒక అంశం, ఆ చెందాలనే అంశంలో భాగం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నుండి ఒక విధానాన్ని రూపొందించింది. ఆ విధానంలో భాగంగానే, కాంగ్రెస్ పార్టీ విధానంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. అది సాహసోపేతమైనటువంటి పెద్ద నిర్ణయం. అది బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు చాలా న్యాయం చేకూర్చే విషయం. ఎవరంతా గట్టి నిర్ణయం తీసుకో, కానీ బడుగు బలహీన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమతో, బడుగు బలహీన వర్గాల మీద ఉండే అవగాహనతోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి, కులగణన యొక్క నివేదికను మరి అసెంబ్లీలో ఆమోదం జరిగింది నిన్న 4వ తారీఖున. ఈ రెండు కూడా ఎస్సీ రిజర్వేషన్ నివేదిక, బీసీ కులగణన నివేదిక, రెండును కూడా ఆమోదించింది సభ. మరి ప్రభుత్వానికి నేను ఒక బడుగు బలహీన వర్గాల నాయకునిగా, నేను బీసీల యొక్క హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా, ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం. భవిష్యత్తులో బీసీలకు ఏ కులం ఎంత ఉన్నదో, ఎస్సీలకు ఏ విధంగా అయితే న్యాయము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందో, నిర్ణయం తీసుకున్నదో, అలాగే బీసీలకు కూడా అలాంటి నిర్ణయమే జరగబోతున్నది. రాజ్యాంగ ఫలాలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, మరి బీసీలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నది ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ స్థానిక సంస్థలు ఉన్నాయి కదా,
అందులో ఇది వర్తిస్తుందా? ప్రభుత్వము ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏది ఏమున్నా మా కోసం ఇంత సమయం ఇచ్చి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మీకు ధన్యవాదాలు సురేష్. మీరు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేమంత ప్రయత్నం చేస్తున్నాం. మరి వికారాబాదు జిల్లా అభివృద్ధి పోటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందడానికి మరి ముఖ్యమంత్రి గారు బృందం అంతా కూడా విదేశాలు ప్రపంచం నలుమూలల తిరిగి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా దళితులతో పాటు బడుగు బలహీన వర్గాలు సబ్బండ వర్ణాలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో కూడా మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మరి మనందరం అండగా ఉండాలని అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.